దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసయ్య దివ్య నామములో మీ అందరికీ శుభములు తెలుపుతూ మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి మా ఈ బ్యాక్ టు ది వర్డ్ టీవీ ప్రోగ్రామ్ కి ఆహ్వానించడానికి దేవుళ్ళు మేము ఎంతో ఆనందపడుతున్నాం. ప్రియ సహోదరి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కొద్ది కాలం నేను దేవుని ప్రశ్నలకు మనిషి సమాధానం అనే అంశంలో మొట్టమొదటి ప్రశ్నగా ఆదాము నువ్వు ఎక్కడ అని మనం మాట్లాడడం జరుగుతుంది. ప్రియమైన సహోదరుడా, మొదట ఆదాము నువ్వు ఎక్కడ అనే మొట్టమొదటి ప్రశ్నలో మనం 3 భాగాలు ఆల్రెడీ చూడడం జరిగింది. ఇవాళ మన ధ్యానానికి ఇవాళ మనం మాట్లాడిపోయేది ఏంటంటే ఆదాము నీ బాధ్యతలో నువ్వు ఎక్కడ. హల్లెలూయా. ఆదాము దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు ఏ విధంగా కనబడ్డావనే అంశంలో ఈ యొక్క సాయంకాల సమయంలో మనం మాట్లాడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరు, మనం దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు అందరం మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ఆత్మ అభిషేకం మన మధ్య పనిచేసేలాగా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం మనతో మాట్లాడేలాగా సాయంకాల సమయంలో మనం ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అయ్యా నీ యొక్క వెళ్ళలేని అయ్యా నీ యొక్క గొప్ప కార్యముల కొరకు మా జీవితంలో స్తోత్రమయ్యా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని మీకు ఒక్కసారి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆయన నీ యొక్క అభిషేకంతో నింపండి రాజా. నీ అభిషేకం బిడ్డలతో మాట్లాడేలాగా, నీ అభిషేకం బిడ్డల్లో ఒక కార్యం చేసేలాగా ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని అయ్యా మాట్లాడుతున్నాను. నీ శిలువ రక్తంలో మరుగుపరిచి నీ యొక్క ఆత్మతో శక్తితో నింపి నీ యొక్క వాక్యము సత్యముతో బయలుపడేలాగా నీ బిడ్డల జీవితం ఒక కార్యం చేయమని అయ్యా నన్ను మాట్లాడుతున్న నన్ను వింటున్న మా శ్రోతలందరూ ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం ఆదాము దేవుని యొక్క బాధ్యతలో నువ్వు ఏ విధంగా కనపడ్డావని మనం ఈ యొక్క సాయంకాల సమయం ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాధ్యత అని మనం ఆ యొక్క మాటను చూసినప్పుడు మనకి అనేక విధాలైన అర్థాలు ఆ మాటలో కనపడుతున్నాయి. ఎందుకంటే బాధ్యత అనేది ఒక్కదానితో సరిపోదు, కానీ బాధ్యత అనేది అనేక రకాల కార్యాలతో నింపబడిన మాటను మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఒక ఉదాహరణకు తల్లిదండ్రుల బాధ్యతని మనం తీసుకుంటే, తల్లిదండ్రులు ఒక పిల్లల ఖండానికే కాదు, కానీ పిల్లల్ని వాళ్ళు పోషించాలి, పిల్లల్ని వాళ్ళు రక్షించాలి, పిల్లల్ని వాళ్ళు పెంచాలి, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి, పిల్లల్ని ఒక విధేయులుగా చేసి మంచి నడిపించి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు కంచేలాగా ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరా, అంటే నీకు బాధ్యతతో పాటు ఏముంటదంటే నీకు అధికారం కూడా ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఈ సాయంకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడైతే దేవుడు ఆదాముకు ఒక బాధ్యత ఇచ్చాడో ఆదాముకి ఒక రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక పవర్ కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం ఈ యొక్క ఆదాము దేవుని యొక్క బాధ్యతతో ఏ విధంగా కనబడ్డాడు, లేదా ఆదాము ఈ దేవుని యొక్క బాధ్యతను నిలబెట్టాడా నిలబెట్టగలేకపోయాడా, ఈ యొక్క ఆదాము ద్వారా మనం ఏ కార్యములు మన జీవితంలో నేర్చుకోగలము అనే సంగతిని మనం ఈ సాయంకాల సమయం ధ్యానిద్దాం. ప్రియమైన సహోదరి సోదరా, మీరందరూ ఒక్కసారి నాతో బైబిల్ తీసి మనం ఈ యొక్క ఆది కాండము 1వ అధ్యాయంలో మనం కొంచెం చూసినట్లయితే మనకి దేవుడు ఆదాముకి ఏ ఏ బాధ్యతలు ఇచ్చాడని మనం ఇక్కడ చూడగలం. ప్రియ సహోదరి సోదరా, ఈ సాయంకాల సమయంలో మీతో నేను క్లుప్తంగా 3 బాధ్యతల గురించి మీతో మాట్లాడాను. మొట్టమొదటి బాధ్యత దేవుడు ఆదాముకి ఇచ్చింది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము గైకొనాలి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం వినాలి ఈ యొక్క స్టడీని. రెండవ బాధ్యత ఆదాము దేవుడికి ఏమి ఇచ్చాడంటే దేవుని యొక్క మహిమను ఆదాము కాపాడుకోవాలి. హల్లెలూయా. మూడవ బాధ్యత ఏంటంటే దేవుని యొక్క సృష్టిని కూడా ఆదాము కాపాడే బాధ్యత ఉంది. ఈ యొక్క 3 బాధ్యతలను ఆదాముకి దేవుడు ఆ ఏదైనా వనంలో మనం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరా, నేను చెప్పిన విధంగా మనం ఈ లోకరీతి బాధ్యతలను మనం అనుసరించి లోకరీతిగా ఈ బాధ్యతను మనం పోషించినట్లయితే మన జీవితంలో ఏం చూడగలుగుతున్నట్టే ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఈ లోకరీతిగా మనం బాధ్యతను విస్మరించి మన ఇష్టానుసారంగా మనం చేసిన రోజుని ఈ ఆశీర్వాదానికి బదులుగా
మనం ఏం చూస్తున్నామంటే మన జీవితంలో దుఃఖము, శాపము, అన్ని రకాలైన కీడులు లేదా మన జీవితంలో మనకు సరిగా లేని స్థితిలో మనం కనబడుతున్నాం. ఈ లోకరీతిగానే మన యొక్క బాధ్యతను నిర్మించినప్పుడు మనం ఒక ఆశీర్వాదంగాను, లోకరీతిగానే మనం బాధ్యతను తీసుకోకున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం మీద శాపంగాను ఉన్నట్లయితే ఇది ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి అనుగ్రహించిన ఈ బాధ్యతను మనం గాయకున్న రోజుని ప్రియమైన దేవుని మీద ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎంత విధంగా ఆశీర్వదించగలవాలని. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వార్త మనతో మాట్లాడాలని నేను దేవుళ్ళు ఆశిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదర, మొట్టమొదటి బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే ఆజ్ఞను గైకొనాలి. హల్లెలూయా. మనం ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చూసినట్లయితే అది బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడిందంటే, మరియు దేవుడని యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వీటిని తిని దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించిన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు ఒక ఆజ్ఞను ఇక ఆదాముకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఈ యొక్క తోటలో ఉన్న ఫలాలన్నీ తినవచ్చును, కానీ ఒక ఫలము, ఒక చెట్టు ఫలం, అదేంటంటే మంచి చెట్టును తెలియజేసే చెట్టు ఫలాన్ని బట్టి నువ్వు తినకూడదు. ఆదాము, నువ్వు ఆ కార్యాన్ని చేసిన రోజున నువ్వు నిశ్చయంగా నువ్వు చచ్చదు అని దేవుని ఆజ్ఞగా అక్కడ ఆదాముకి తెలియజేయబడింది. కానీ ఇప్పుడు ఆదాము ఏం చేయాలంటే, ఆయనకు మొట్టమొదటి బాధ్యత ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను గాయకురాలు. ప్రియ సోదరి సోదర, మొట్టమొదటి ఆజ్ఞ అంటే అది దేవునికి, ఆదాముకి. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రియ సోదరి సోదర, నీ జీవితంలో నువ్వు మొట్టమొదట నీ బాధ్యతను నిర్వహించవలసింది ఏంటంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న బాధ్యత. హల్లెలూయా. నువ్వు నీకు దేవునికి ఉన్న మధ్య బాధ్యతను నువ్వు అనుభవించలేనట్లయితే లేదా నువ్వు నిర్ణయించలేనట్లయితే, ప్రియమైన సోదరి సోదర, నీ జీవితంలో నువ్వు ఎంత ఆశీర్వాదకరంగా సరే, నీ జీవితంలో నువ్వు ఎంత ఫలిస్తున్నా సరే, ఆ ఫలము కానీ ఆ ఆశీర్వాదం కానీ అది ఒక నిజమైన ఆశీర్వాదం కాదని యేసయ్య నామములో చెప్తున్నాను. ఎందుకంటే నీ యొక్క మొట్టమొదటి బాధ్యత దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. ప్రియ సోదరి సోదర, నేను ఒక విషయం నీకు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఆజ్ఞ అనేది ఇట్స్ ఆల్వేస్ కమ్స్ విత్ కండిషన్. హల్లెలూయా. ఆల్వేస్ comes with a condition. నీకేంటంటే నువ్వు ఇది గైకొన్నట్లయితే నీకు ఇది లభిస్తుంది, నువ్వు ఇది చేసినట్లయితే నీకు ఇది లభిస్తుంది. ఆజ్ఞ ఎప్పుడు ఏంటంటే ఒక కండిషన్ తో వస్తుంది. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇది చేసినట్లయితే నీకు ఆశీర్వాదం, నువ్వు ఇది చేయనట్లయితే నీకు అది ఒక శాపంగా ఉంటుందని మనం చూస్తాం. ఎప్పుడైనా సరే ప్రియమైన బిడ్డలారా, ఆజ్ఞ అనేది ఒక కండిషన్ తో వస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో ఒక కండిషన్ దేవుడు పెట్టాడో దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ఒక చాయిస్ ఉన్నట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ నీకు వస్తుందో దేవుడు నీకు ఒక చాయిస్ ను కూడా పడుతున్నాడు. చాయిస్ ఏంటంటే నువ్వు అది చేయగలవా చేయలేదా నీ ఇష్టం. హల్లెలూయా. నేను చెప్పను, నా వద్ద ఏంటంటే నేను నీకు ఆజ్ఞ మటుకు ఇస్తాను, కానీ నువ్వు ఆజ్ఞని నువ్వు నిర్వహించాలా నిర్వహించకూడదు అనేది నీ చేతిలో పెట్టానని ఆదాముకి ఏం చేస్తాడంటే ఆయన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అక్కడ ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? నీవు ఈ ఫలము చెట్టుని మట్టికి తినకూడదు. అంటే అది ఏం చెట్టు, ఏం ఫలం? అది మంచి చెడు తెలియజేసే ఒక చెట్టు లేదా ఒక ఫలంగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరు, అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదాముకి చెడు తెలియకూడదు, ఆదాము మంచిగా ఉండాలి, ఆదాము మంచిగా నడవాలి, ఆదాము మంచిగా నాతో సహవాసం చేయాలి, ఆదాము జీవితంలో ఒక కీడు రాకూడదంటే ఆదాముకి ఏం తెలియకూడదంటే చెడు తెలియకూడదు. హల్లెలూయా. అది దేవుని యొక్క. మరి ఆదాముని దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఆదాములో మంచితనం ఎలా వచ్చిందంటే అది దేవుని యొక్క మంచితనం. ఎందుకంటే మనం మళ్ళా ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 మనం అక్కడ చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చేసిందంటే నా రూపంగా నిర్మించుకున్నాడు. అంటే దేవుడు ఆదామును నిర్మాణం చేసినప్పుడు ఆయన యొక్క ఛాయలుగాను ఆయన యొక్క రూపంలోను ఆయన యొక్క స్వభావంతోనూ చేశాడు. అంటే దేవుని స్వభావం ఏంటి? మంచి స్వభావం. దేవునికి కీడు తెలియదు, దేవునికి అపకారం తెలియదు, దేవుని
దేవునికి ఈవిల్ అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఇప్పుడు దేవుడు ఆదామును మొట్టమొదటిగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నేను చేసిన ఈ క్రియేషన్, నేను చేసిన యొక్క సృష్టి, ఆదామైన ఈ సృష్టి నా మాటకు లోబడతాడా లేదా. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్లో చెప్పబడింది. ప్రియమైన దేవుడా, మనం ఎన్నో కార్యాలు చేస్తాం, రకరకాలైన పనులు చేసి దేవుణ్ణి తీర్చేయాలని చూస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, 1 సమూయేలు 15:22 ఏం చెప్తుందంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనటం వలన యెహోవాను సంతోషపెట్టును. అంటే నువ్వు ఎప్పుడు దేవుని సంతోష పెట్టగలవంటే, ఎప్పుడైతే నీవు దేవుని ఆజ్ఞలు గైకుంటావో అప్పుడే నువ్వు సంతోషపెట్టగలవు. కానీ నువ్వు నేను ఇది ఇస్తాను దేవుడికి, నేను అది ఇస్తాను దేవుడికి, కానీ నా జీవితాన్ని ఏమో నేను దేవుడితో ఒక సంబంధం కలపనంటే, ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు అది తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు నిన్ను తీసుకోవాలనుకుంటున్నాడు, నీది తీసుకోవాలనుకోవట్లేదు. కానీ ముందు దేవునికి నీవు కావాలి. నువ్వు దేవునికి వచ్చిన రోజుని అప్పుడు దేవునికి నీవి కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఇక్కడ దేవుని యొక్క బాధ్యతను ఆదాము విస్మరించినట్టుగా చూస్తున్నాం. ఆ దేవునికి ఆదాముకి ఒక సహవాసం, ఆ దేవునికి ఆదాముకి ఒక సంబంధం. ఆ సంబంధం ఏంటంటే ఆత్మీయ సంబంధం. ఆ సంబంధం ఏంటంటే పరిశుద్ధ సంబంధం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ సంబంధాన్ని కాపాడుకునే బాధ్యత ఆదాము మీద దేవుడు ఉంచినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఈ సాయంకాల సమయంలో ఈ వార్త ఉంటేనే నీతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో తెలుసా? ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నిన్ను నేను రక్షించానే, నేను ఆ యొక్క కోపంలో నుండి నేను బయటికి తీసుకొచ్చానే, నీ యొక్క శాపంలో నుండి నేను బయటికి తీసుకొచ్చానే, నేను యొక్క పరిశుద్ధిగా చేస్తానే, నా యొక్క రూపంలోకి నేను మార్చుతున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నా ఆజ్ఞలు గాయకొనట్లేదు. హల్లెలూయా. నా యొక్క సంబంధాన్ని నువ్వు తురగాడుతున్నావు, నా యొక్క సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేయట్లేదని దేవుని యొక్క వార్త నీతో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరా, ఈ సాయంకాల సమయంలో నీకు నువ్వుగా ఒక్కసారి నీ యొక్క గుండె మీద చేసుకుని నువ్వు చూసినట్లయితే నీ జీవితం ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరా. మేబీ నేను క్రైస్తవ పుట్టుకలో పుట్టనని నువ్వు అనుకుంటున్నావేమో, లేదు నాకు యేసయ్య తెలుసు నువ్వు అనుకున్నాను, మంచిదే. నువ్వు క్రైస్తవ పుట్టడం మంచిదే, నువ్వు దేవుని తెలుసుకోవడం మంచిదే. కానీ దేవుని ఆజ్ఞలకు నువ్వు లోపడి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరా? నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోపడడం అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఆ యొక్క దేవుని సృష్టి నీలో అది ఉద్భవించేలాగా, నీలో అది పెంపొందించేలాగా నువ్వు చూసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ దేవుని యొక్క సంబంధం మొట్టమొదట దేవుడు ఆదాముకి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఓ మా కుమారుడా, ఓ ఆదాము, నువ్వు నాతో ఆ సంబంధాన్ని నువ్వు బాధ్యతతో నెరవేరుస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనకి ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఆదాము ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క బాధ్యతని నిలబెట్టుకోలేకపోతే ప్రియ సహోదరి సహోదరా, ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామములో చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఒక దేవుని సంబంధాన్ని నీ జీవితంలో నువ్వు కోల్పోతావు, ఎప్పుడైతే ఆ బాధ్యతను నువ్వు కోల్పోతావు ప్రియ సహోదరి సహోదరా, నీకు దేవునికి ఒక వెడబాటు. హల్లెలూయా. నీకు దేవునికి ఆ సంబంధం కట్ అయిపోతుంది ప్రియ సహోదరి. నీకు దేవుని సంబంధం లేకుండా నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు దేవుని ప్రీతిగా చేయకుండా నువ్వు ఏం చేసినా ప్రియ సహోదరి సహోదరా, ఆ జీవితంలో నీకు ఒక ఆశీర్వాదం ఉండదు. నీకు లోకరీతిగా ఆశీర్వాదం ఉండొచ్చేది, కానీ ఆత్మీయ రీతిగా నీకు ఆశీర్వాదం. అందుకనే బైబిల్లో చెప్తుంది, ఒకడు తన లోకమంతటినీ సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట్టయితే వాడికి ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఆదాము చేసిన పని ఏంటంటే, ఆదాము దేవుని యొక్క సహవాసాన్ని ఆ బాధ్యతతో నిర్వహించలేకపోయాడు. ఎందుకంటే దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు. ఆ చాయిస్ ని నువ్వు ఏ విధంగా నువ్వు చూస్ చేసుకుంటావు అని దేవుడు చూశాడు. కానీ ఇక్కడ ఆదాము ఏం చేశాడంటే ఆ యొక్క చాయిస్ ని పోగొట్టుకున్నాడు, ఆ యొక్క సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, ఆ బాధ్యతను అక్కడ విస్మరించినట్టుగా చూస్తున్నాం. దానికి కారణంగా ఆయన జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, కన్నీరు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది ఈ సాయంకాల సమయం. నువ్వు దేవుని ఆత్మను నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు, నువ్వు దేవుని అభిషేకాన్ని నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు, నువ్వు దేవునితో సంచరించగలుగుతున్నావు, నువ్వు దేవునితో సహవాసించే అది నీ బాధ్యత ప్రియ సహోదరి సహోదరా. ఆ బాధ్యతను విస్మరించినట్లయితే నువ్వు ఏం చేసినా ఈ లోకంలో అది నీకు వృధా అని యేసయ్య నామములో
తెలుపుతున్నాడు. నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవునితో సన్నిహితంగా జీవించాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? పొద్దుటే బైబిల్ చదవాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? పొద్దుటే ప్రార్థన చేసుకోవాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని ఆత్మను నీలో పెంపొందించుకోవాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని అభిషేకంలో పెరగాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని వరాల్లో పెరగాలి. నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని కోసం నువ్వు సేవ చేయాలి. హల్లెలూయా. అది దేవుడు నీకు మొట్టమొదట ఇచ్చే బాధ్యత. అదే మనం ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఆదాముకి ఇచ్చాడు, ఆదాము ఇవన్నీ తినవచ్చు, కానీ నేను ఒక్క టెస్ట్ పెడుతున్నాను, నీకు ఒక బాధ్యత ఇస్తున్నాను. ఆ బాధ్యత ఏంటంటే ఈ ఫలం మట్టుకి నువ్వు తినకూడదు. ఎప్పుడైతే ఈ ఫలం నువ్వు తింటావో నువ్వు చచ్చదవు అని బైబిల్ చెప్పబడింది. కానీ మనం అక్కడ చూసినట్లయితే ఆదాము చనిపోయినట్లుగా చూడలేదు ప్రియ సహోదరి సహోదర. కానీ ఆదాము ఎక్కడ చనిపోయాడు తెలుసా? ఆయన ఆత్మీయ స్థితిలో చనిపోయాడు. ఆదాము ఎక్కడ చనిపోయాడు తెలుసా? ఆయన యొక్క దేవునికి ఆయనకున్న సంబంధంలో చనిపోయాడు. ఆదాము ఎక్కడ చనిపోయాడు తెలుసా? దేవునికి ఆయనకి ఆ యొక్క ఎడబాటు ఆ జీవితంలో రావాలని చూస్తున్నాం ప్రియ సహోదరి. చాలాసార్లు మనం బ్రతుకుంటాం అనుకున్నాం, కానీ మనం బ్రతుకున్న చచ్చిన వారంగా జీవిస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో దేవుని బాధ్యతను మనం విస్మరించినట్లుగా చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదర. ఆదాము దేవుని యొక్క బాధ్యతలో నువ్వు ఎక్కడయ్యా అని దేవుడు అడిగినప్పుడు, అయ్యా నీ బాధ్యతలో నేను తొలిగానయ్యా, అయ్యా నీ బాధ్యతలో నేను కాపాడుకోలేకపోయినయ్యా, నా యొక్క శరీరానికి నేను లోపడ్డానయ్యా, నా కళ్ళకి లోపడ్డానయ్యా, నాకు ఇచ్చిన నీ యొక్క ఫెసిలిటీస్ కి నేను లోబడి అయ్యా, నీ యొక్క ఆజ్ఞను ధిక్కరించయ్యా, ఆజ్ఞాతిక్రమమే పాపంగా నా జీవితం అయ్యా, నీ యొక్క ఆశీర్వాదానికి బదులు నేను శాపాన్ని కొని తెచ్చుకున్నానయ్యా, నీ యొక్క ఆశీర్వాదానికి బదులు నా యొక్క జీవితం శాపంతో నిండిందయ్యా. యేసయ్యా, ఓ యెహోవా దేవా అని ఆదాము ప్రాబబ్లీ వుడ్ హావ్ క్రైడ్ అంటు ది లార్డ్. దేవునికి మొరపెట్టి ఉండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాము మొర నీ జీవితంలో జరగకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. ఆదాము మొర నీ జీవితంలో నీకు రాకూడదు సహోదరి సహోదరుడు. నువ్వు దేవునితో ఏం మొరపెట్టలేదు తెలుసా? యేసయ్యా, నీ యొక్క ఆ యొక్క సాల్వేషన్, నీ ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం రాజా. యేసయ్యా, నీ ఇచ్చిన అభిషేకం కొరకు స్తోత్రమయ్యా. యేసయ్యా, నువ్వు ఇచ్చిన నాకు ఆనందం భాగ్యం కొరకు స్తోత్రమయ్యా. అయ్యా నీ కోసం పాటుపడుతున్నాయా, అయ్యా నీ కోసం నేను జీవిస్తున్నాయా, అయ్యా నీ బాధ్యతను నా జీవితంలో ఇంకా అభివృద్ధి చేసి అయ్యా నీతో నేను సహవాసం చేస్తానని చెప్పడానికి దేవుడు ప్రియ సహోదరి సహోదర ఈ సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆదాము, మొట్టమొదటి బాధ్యతని నీకు ఇచ్చానయ్యా. అదేంటి తెలుసా? దేవునికి నీకు ఉన్న బాధ్యత. ప్రియమైన సహోదరి సహోదరుడ, మనం 2వ బాధ్యతను చూసినట్లయితే దేవుని యొక్క మహిమను కాపాడుకునే బాధ్యతను కూడా ఆదాముకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అది మనం ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. చాలా జాగ్రత్తగా ఉన్న ప్రియ సహోదరి సహోదరు. ఇక దేవుడు ఆదాముకి అవ్వకి ఒక మహిమనిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆదాముని దేవుడు క్రియేట్ చేశాడు, అవ్వని దేవుడు క్రియేట్ చేశాడు. వాళ్ళిద్దరిని ఈ యొక్క ఏదైనా వనంలో ఉంచాడు. కానీ ఆ ఏదైనా వనంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళ మీద బట్టలు లేవు, కానీ వాళ్ళకి సిగ్గు లేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2వ బాధ్యత ఆదాముకి ఇచ్చింది ఏంటంటే, వాళ్ళ జీవితంలో సిగ్గు లేకపోవడానికి కారణం మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క శరీరాన్ని దేవుని యొక్క మహిమ కమ్ముకుంది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ వాళ్ళ శరీరాల మీద ఉండబట్టి, దేవుని యొక్క మహిమ వాళ్ళ దేహాల మీద ఉండబట్టి వాళ్ళకేం తెలియలేదంటే సిగ్గు తెలియలేదు. అంటే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ఉన్నంత వరకు, దేవుని యొక్క మహిమ నీ కుటుంబంలో ఉన్నంత వరకు, దేవుని యొక్క మహిమ నీ భార్య మీద ఉన్నంత వరకు, దేవుని యొక్క మహిమ నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉన్నంత వరకు, హల్లెలూయా, నీ జీవితంలో నీవు సిగ్గు అనేది నువ్వు చూడవు ప్రియ సహోదరుడా. నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు, నీ జీవితంలో ఒక సంపదను చూస్తావు, నీ జీవితంలో ఒక అభివృద్ధిని చూస్తావు, కానీ నీ జీవితంలో సిగ్గు అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మహిమ నిన్ను కమ్మింది. హల్లెలూయా. దేవుని మహిమ నీ కుటుంబాన్ని కమ్మింది, దేవుని మహిమ నీ బిడ్డలను కమ్మింది. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం చేశాడో తెలుసు ఆదాము? ఎప్పుడైతే ఆ యొక్క పాపం చేశారో ఆ యొక్క మహిమ తొలగింది. అంటే మీరు జాగ్రత్తగా ఈ మహిమ ఇప్పుడు 2వ బాధ్యత అదేంటంటే కుటుంబ బాధ్యత లేదా
భార్య భర్తలకు దేవుడిచ్చిన బాధ్యత. అంటే ఇప్పుడు దేవుని మహిమ వాళ్ళ కుటుంబం మీద ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని మహిమను కాపాడుకోవాలి. ఈ మహిమ అనేది ఈ కుటుంబం మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆదాం మీద కాదు కానీ అవ్వ మీద కూడా వాళ్ళ కుటుంబం మీద ఉన్నట్టు చూస్తున్నాం. ప్రియమైన దేవుడు గారు, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ యొక్క పురుషుడు స్త్రీ మధ్య నీ బాధ్యత ఏ విధంగా ఉంది? హల్లెలూయా. మొదటి బాధ్యత నీకు దేవునికి, రెండవ బాధ్యత నీకు నీ కుటుంబానికి. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబానికి బాధ్యతగా లేకుండా నువ్వు ఎంత బాధ్యత వహించినా ప్రియమైన దేవుడా అది దేవుని యొక్క సమూహంలో లేదా దేవుని దృష్టికి అది అంగీకారం కాదు. ఎందుకంటే మొదట దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది నీకు దేవునికి ఉన్న ఆ యొక్క సంబంధం. రెండోది దేవుడు నీ నుండి నీ బాధ్యతను దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీకు నీ యొక్క భార్యకి, నీకు నీ కుటుంబానికి ఉన్న సంబంధం. నీవు నీ కుటుంబానికి బాధ్యత వహించాలి. నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమ ఉండేలా చూసుకోవాలి. నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేలా చూసుకోవాలి. అది నీ బాధ్యత ప్రియ సోదరి సోదరు. అందుకనే దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదాము నీవు బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే మనం అక్కడ ఆదాము పాపం చేసినప్పుడు ఆయన యొక్క గ్లోరీ పోయినట్టు, అవ్వ పాపం చేసినప్పుడు అక్కడ ఆ గ్లోరీ పోయినట్టుగా మనం చూడాలి. కానీ ఎప్పుడైతే ఆదాము ఆ పండు తిన్నాడో అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆదాము నువ్వు ఎందుకు తిన్నావు? కానీ అవ్వను అడగలేదు, ఆదామును అడిగాడు. ఎందుకంటే ఆదాములో అవ్వ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అవ్వ ఆదాము ఒకే విధంగా దేవుడు చూస్తున్నాడు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ఏక శరీరం అని దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క కుటుంబం అనేది నువ్వు ఏమర్థం చేసుకోవాలంటే అది దేవుని చేత నీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే ఆదాముని చేసిన తర్వాత అవ్వని దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే ఈ కుటుంబం అనేది నీ యొక్క జ్ఞానం కాదు, ఈ కుటుంబం అనేది నీ యొక్క జ్ఞానంలో వచ్చింది కాదు, ఈ కుటుంబ జీవితం అనేది దేవుని యొక్క జ్ఞానంలో వచ్చింది. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క జ్ఞానంలో వచ్చిన ఈ కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ కుటుంబ బాధ్యతను నువ్వు తీసుకోవాలి. అంటే దాని బాధ్యత ఏంటంటే నీ కుటుంబం దేవుల్లో పెరగాలి, నీ పిల్లలు దేవుల్లో పెరగాలి, నీ భార్య దేవుల్లో పెరగాలి, నువ్వు దేవుల్లో పెరగాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క మహిమ నిన్ను కమ్ముకుంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీ కుటుంబం మీద కమ్ముకుంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీ బిడ్డల మీద కమ్ముకుంటుందో నీ జీవితంలో ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 3వ వచనంలో చదివినట్లయితే అక్కడ బైబిల్ ఏం చెప్పండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, గర్భఫలం అనేది దేవుడు ఇచ్చే బహుమానంగా చూస్తున్నాం. పిల్లలు దేవుడి యొక్క స్వాస్థ్యం. నీ ఇష్టం వచ్చినట్టు పిల్లలతో మాట్లాడకూడదు, నీ ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని ట్రీట్ చేయకూడదు. ఎందుకు తెలుసా? నీకు ఒకటి తెలియాలి, అయ్యా ఈ పిల్లలు నా పిల్లలు కాదు, దేవుని యొక్క వరం, నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్, దేవుని యొక్క బహుమతిగా నువ్వు తీసుకుని ఏం చేయాలి తెలుసా? మళ్ళీ దేవుడు ఇచ్చిన బహుమతిని నువ్వు మళ్ళీ దేవునికి ప్రజెంట్ చేయాలి. అంటే నీ పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలి, నీ పిల్లలతో నువ్వు మాట్లాడాలి, నీ పిల్లలతో నువ్వు సంచరించాలి, నీ పిల్లలతో నువ్వు సహవాసం చేయాలి, నీ పిల్లల్ని దేవుని యొక్క నడవడిలో నడిపించాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వేం చేయగలవు అంటే నీ బిడ్డల్ని దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని మళ్ళా నువ్వు దేవునికి సమర్పించడానికి అనుకూలంగా ఉంటది. లేకపోతే నీ పిల్లలు ఏమవుతారంటే ఈ లోక సంబంధంగా తిరిగి శైతాను బిడ్డలు కాదు కానీ దేవుని బిడ్డలు ఎవరు? అదే నీ బాధ్యత ప్రియ సహోదరి సహోదర. నీ కుటుంబ బాధ్యత నీ మీద పెట్టాడు. భార్య భర్తల బాధ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భార్య భర్తల జీవితంలో దేవుని యొక్క అభిషేకం ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 21 చూసినట్లయితే క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి స్త్రీలారా మీ యొక్క పురుషులకు లోబడి ఉండి. అండ్ దేవుడు మళ్ళా పురుషులకి ఏం చెప్తాడు? పురుషులారా మీ యొక్క భార్యను ప్రేమించండి. భర్త భార్యను ప్రేమించాలి, భార్య పురుషుడికి లోపల ఉండాలి. ఎందుకనంటే అది భర్త కోసం కాదు కానీ, అది భార్య కోసం కాదు కానీ దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. అదేంటంటే నేను సంఘమును ప్రేమించిన ప్రకారం. హల్లెలూయా. అంటే నీ యొక్క భార్య జీవితంలోను నీ భర్త జీవితంలోను సెంటర్ ఎవరు ఉండాలంటే యెహోవా దేవుడు ఉండాలి. సెంటర్ ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నా భార్యను నా మనస్సారా నేను ప్రేమించాలని నీలో ఆ జ్ఞానం వచ్చినప్పుడు నీ భార్యను నువ్వు ప్రేమించగలవు, నీ భార్యను నువ్వు హత్తుకోగలవు. అదేవిధంగా భార్య జీవితంలో దేవుడు భర్తను నాకు అనుగ్రహించిన ఒక బహుమతిగాను, లేదా దేవుడు ఈ భర్తను నాకు ఒక తలగా ఇచ్చాడని ఆ యొక్క భార్య భర్తను గురించి అర్థం
అర్థం చేసుకున్న రోజుని వాళ్ళిద్దరు ఏమవుతారంటే ఏక శరీరం అవుతారండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క కుటుంబ జీవితంలో, భార్య భర్తల జీవితంలో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా డైవర్స్. ఎందుకు డైవర్స్ నీ జీవితంలో? బికాజ్ దేవుడు ఆ కుటుంబంలో లేని కారణంగా, దేవుని యొక్క ఆజ్ఞలు ఆ యొక్క భార్య గాని భర్త గాని గాయకొని కారణంగా ప్రియమైన సోదరి సోదర, ఈ యొక్క మోడర్న్ సొసైటీలో ఏమవుతుందంటే డైవర్స్ ఇస్ బికమ్ వెరీ కామన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, ఆ యొక్క సైతాను తంత్రం దేవుని యొక్క ఆ బాధ్యతను నీలో నుండి తీసేస్తుంది సైతాను. ఎందుకంటే దేవుడు ఈ యొక్క కుటుంబం అనేది దేవుని యొక్క జ్ఞానం, ఈ కుటుంబం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. మనం మొట్టమొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆశీర్వాదము అని ఎక్కడ పలికారో తెలుసా? దేవుడు కుటుంబానికి పలికాడు. ప్రియ సోదరి, ఆదాముకి నువ్వు ఆశీర్వదించబడాలని చెప్పలేదు, అమ్మకి నువ్వు ఆశీర్వదించబడాలని. దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు ఆశీర్వదించబడదు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయం. అందుకనే మన జీవితంలో ఒక శాంతి లేదు, భార్య భర్తల మధ్య ఒక అవగాహన లేదు, భార్య భర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కొట్లాట్లు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కోపాలు, నష్టాలు, కలహాలే కానీ వాళ్ళ జీవితంలో శాంతి లేదు. ఏంటంటే దేవుని వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞ వాళ్ళ మధ్యలో లేని వాళ్ళు ఏంటంటే ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి, ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నుండి ఎడబాటుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ బాధ్యత ఆదాముకి దేవుడు ఇచ్చింది ఏంటి తెలుసా? నీ యొక్క కుటుంబ మహిమను నువ్వు కాపాడుకోవాలయ్యా. ఎప్పుడైతే నీ కుటుంబం మహిమను నువ్వు కాపాడుకుంటావో, నీ యొక్క కుటుంబంలో నీ బిడ్డల మహిమను నువ్వు కాపాడుకుంటావో, నీవు ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా నువ్వు చూడగలవని దేవుడు చెప్పాడు. కానీ ఏమైందంటే ఆదాము జీవితంలో ఆ పాపానికి కారణంగా ఆయన కుటుంబ జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు. హల్లెలూయా. అన్ని రకాలైన కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు ఆదికాండం 3వ అధ్యాయంలో మొత్తాన్ని ప్రియమైన సోదరు వాళ్ళ కుటుంబంలో చూసినట్లయితే మొట్టమొదటి పిల్లలు మనం చూసినట్లయితే కయీను, ఏబేలు, ఆయన ఏం చేశారంటే ఒకరికొకరు మనశ్శాంతి లేకుండా. కేన్ అండ్ ఏబెల్ స్టోరీ వి నో వెరీ వెల్. ఎందుకంటే దేవుని యొక్క ఆ యొక్క మహిమని కాపాడలేని కారణంగా వాళ్ళ బిడ్డల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాడు. ఒకడు దేశదేవుడయ్యాడు, ఒకడు చనిపోయాడు. ప్రియ సహోదరి సహోదర, మన ఆదాము జీవితంలో అనేక కార్యాలు. ఎందుకంటే ఆదాము ఆ యొక్క మహిమ, ఆ కుటుంబానికి దేవునికి ఉన్న సంబంధాన్ని, ఆ బాధ్యతని కాపాడలేని కారణంగా ఆదాము జీవితంలో ప్రియ సహోదరి సహోదర ఆ విధంగా జరగడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మూడోదిగా చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని యొక్క సృష్టికి ఆదాముకి ఉన్న సంబంధం లేదా బాధ్యత. మొదటిది ఆదాముకి దేవునికి ఉన్న బాధ్యత, రెండవది ఆదాముకి కుటుంబానికి ఉన్న బాధ్యత, మూడవది ఆదాముకి సృష్టికి ఉన్న బాధ్యత. మనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే అక్కడ బైబిల్ ఏం చెప్పబడిందంటే దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి, దానిని లోపరుచుకోండి అండ్ దానిని ఏలుడి అని మనం ఆ వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర, ఇక్కడ ఏంటంటే నీకు ఆదాముకి సృష్టిని పాలించే బాధ్యత లేదా సృష్టిని టేక్ కేర్ చేసే బాధ్యత, సృష్టిని కాపాడే బాధ్యత. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇక్కడ ఆదాముకి దేవుని యొక్క సృష్టి, దేవుడు ఏం చెప్పినంటే ఆదాముని అంతా సృష్టించాను, దీన్ని చూసుకునే బాధ్యత నీది. హల్లెలూయా. ఆ బాధ్యతలో ఏమి ఇచ్చాడంటే దేవుడు అధికారాన్ని కూడా ఇచ్చాడు. యు మస్ట్ రెయిన్, యు మస్ట్ సబ్డ్యూ అండ్ యు మస్ట్ కంట్రోల్. నువ్వు దాన్ని లోపరుచుకోవాలి, నువ్వు దాన్ని పాలించాలన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీ యొక్క దేవుల్లో నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యతలో నువ్వు ఉంటావో, ఆ బాధ్యతతో పాటు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఇక్కడ ఆదాముకి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం? నువ్వు అన్నిటినీ నువ్వు లోపరుచుకోవాలి, నువ్వు ఏలాలి. ఈ సృష్టిని నీకు ఇచ్చాను, ఈ సృష్టిని నువ్వు కాపాడాలంటే నువ్వు పని చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత మూడోది ఏంటంటే మనం పని చేయాలి. మన బాధ్యత అనేది ఒక కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, ఆ బాధ్యత అనేది ఒక అధికారాన్ని గుర్తు చేస్తుంది. నీ యొక్క అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి, యేసులో నీకున్న అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి, నీ బాధ్యతను ఉపయోగించాలి. నీవు దేవుడు నిన్ను ఒక సృష్టిలో ఉంచినప్పుడు హల్లెలూయా నువ్వు మానవతో నీ యొక్క బాధ్యతను నువ్వు
అమలు చేయాలి. నీ యొక్క చర్చలో నీ బాధ్యత అమలు చేయాలి. నీ తోటి సహోదరులతో నీ బాధ్యత, నువ్వు ఎక్కడున్నా సరే నీ సృష్టి అనే నీకు దేవుడు నీ చుట్టుపక్కల పెట్టినంత దేవుని సృష్టి, దానితో నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరు, ఎప్పుడైతే నువ్వు ఈ 3 బాధ్యతలను నువ్వు కలిగి ఉంటావో హల్లెలూయా, నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు చూడగలవు. ప్రియ సహోదరి సహోదర, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని బాధ్యతను తీసుకోవాలి, నీ కుటుంబ బాధ్యతను తీసుకోవాలి. నీకు దేవునికి ఉన్న బాధ్యతలో నువ్వు పెరిగిన రోజుని హల్లెలూయా నువ్వు అన్ని రకాలుగా ఆశీర్వదింపడతావు. కానీ ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఆదాము జీవితంలో మనం చూసినట్లయితే ఆదాము ప్రతి బాధ్యతలోనూ తొలగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, దీని ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మనం ఆదాములాగా బాధ్యతను తొలగేవారుగా కాదు, కానీ దేవుని యొక్క కృపను వెంబడించి, దేవుని యొక్క అభిషేకాన్ని పట్టుకుని, దేవుని యొక్క ఆ యొక్క రక్షణ భాగ్యం మన జీవితంలో కొనసాగిస్తూ, మనకి దేవునికి మధ్య ఆ యొక్క బాధ్యత నిలబెట్టుకుంటూ, మనకి మన కుటుంబానికి మధ్య బాధ్యతను నిలబెట్టుకుంటూ, భార్యకు భర్తకి మధ్య బాధ్యతను నిలబెట్టుకుంటూ, పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత నిలబెట్టుకుంటూ, అంతేకాదు కానీ మూడవదిగా మనకి దేవుడిచ్చిన సంఘానికి హల్లెలూయా ఇది సంఘ బాధ్యత. దేవుడు నిన్ను ఒక చర్చిలో పెట్టొచ్చు, దేవుడు నీ సంఘంలో అనేక విధాలైన పీపుల్ తో నిన్ను మిక్స్ చేసి నిన్ను నడిపించవచ్చు. ప్రియమైన సహోదరి సహోదర, నువ్వు ఈ యొక్క లోకంలో నీ యొక్క తోటి సహోదరుతో బాధ్యత, నీ సంఘ బాధ్యతను నువ్వు దేవుల్లో నుండి నువ్వు అమలు చేసినట్లయితే, నువ్వు దేవుల్లో ఉండి ఆ బాధ్యతను స్వీకరించినట్లయితే హల్లెలూయా నీ జీవితం ఒక గొప్ప జీవితంగాను, నీ జీవితం ఒక అమోఘమైన జీవితంగాను దేవుడు మార్చగలిగాని నీతో మాట్లాడుతూ, ఈ యొక్క ఆశీర్వాదం దేవుడు నీ మీద నీ కుటుంబం మీద మెండిగా అనుగ్రహించాలని యేసు నామములో మీకు ప్రకటిస్తూ హల్లెలూయా.